హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ యమున. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యమున వ్లాగ్స్ 19. ఈ వీడియోలో ఏంటంటే యమ్మీ అండ్ టేస్టీ మోతీచూర్ లడ్డు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం. దానికోసం శనగపిండి ఇంకా చక్కెర ఒకటే క్వాంటిటీలో తీసుకోవాలన్నట్టు, రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని సేమ్ క్వాంటిటీ తీసుకొని చక్కెర కొంచెం వాటర్ పోసుకొని కరిగించుకోవాలన్నమాట పాకం కోసము. మమ్మీ బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇది చాలా బాగా వచ్చినాయి, ప్రతిసారి చేసిన ప్రతిసారి మంచిగా వస్తాయి, ఎప్పుడు ఫ్లాప్ కాలేదు. చేసిన ఫస్ట్ టైమే ఫ్లాప్ కాలేదంటే మీరు నమ్మండి, చాలా టేస్టీగా ఉంటుంది. బయట మనం కొనుక్కొచ్చుకోవాలంటే చాలా కాస్ట్ పడుతుంది, అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఈజీగానే అయిపోతుంది ప్రాసెస్ అనేది కూడా. మనము ఈ చక్కెర ఒక సైడ్ కరిగించుకుంటూ ఒక ప్యాన్లో ఆయిల్ కూడా పోసుకొని పెట్టుకోవాలి బూందీ కొట్టుకోవడం కోసము. అండ్ శనగపిండిలో మంచిగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నట్టు. సేమ్ బూందీకి ఏ విధంగా అయితే లూజ్గా కలుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇందాక చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకొని మంచిగా బూందీ కొట్టేసుకోవడమే. బూందీ కూడా మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దు, ఎందుకంటే మనం లడ్డుకు కూడా అంతే కదా, నార్మల్గానే ఫ్రై చేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా ఫ్రై చేసుకోవాలన్నట్టు. అండ్ పాకం మొత్తం చూసుకుంటూ ఉండండి, అప్పుడప్పుడు చక్కెర అంతా కరిగిపోవాలి కదా. అండ్ ఇలా తీసేసేయండి, కొంచెం ఈ కలర్ రాగానే తీసేసేయండి, మరీ బూందీలాగా గట్టిగా అవద్దు అన్నట్టు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ మమ్మీస్ ఏమేమి రెసిపీస్ చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మా మమ్మీ అయితే మోతీచూర్ లడ్డు చేస్తుంది, ఇంకా సున్నుండలు చేస్తుంది, ఇంకా కొబ్బరి లడ్డూలు చాలా బాగుంటాయి. కొబ్బరి లడ్డూలు కూడా మీకు ఆ రెసిపీ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను కంపల్సరీ చేసి చూపిస్తాను మీకు ఆ రెసిపీలు. ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అన్నమాట ఈ మూడు, సున్నుండలు, కొబ్బరి లడ్డూలు, ఇంకా ఈ మోతీచూర్ లడ్డు కూడా. నార్మల్గా మనం బయట కొనుక్కొచ్చుకుంటే చాలా రేట్ ఉంటుందండి, మనం బయట మిడిల్ క్లాస్ వాళ్ళని కొనుక్కోలేము కూడా అంత కాస్ట్ పెట్టి. సో ఇంట్లోనే ఇలాగ ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే మంచిగా టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ కూడా ఉంటుంది మంచిగా. అండ్ తర్వాత ఇది కొంచెం తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మోతీచూర్ లడ్డు ఎట్లా కనిపిస్తుంది మనకు, చిన్న రవ్వ కన్సిస్టెన్సీలా కనబడుతుంది కదా, సో అట్లనే మనం మిక్సీ పట్టేసుకోవాలి మొత్తం అంతా, పిండిని అంతా కూడా. అండ్ చక్కెర పాకం మొత్తం కరిగిన తర్వాత అందులో వేసుకొని మంచిగా కొంచెం స్టవ్ మీదనే ఉంచేసి కలిపేసుకోవాలన్నట్టు, కొంచెం వేడి అవ్వనివ్వాలి ఇది కూడా. అండ్ మీరు ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలనుకుంటున్నాను నాకు కమెంట్ సెక్షన్లో అడగండి, నేను కంపల్సరీ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే మమ్మీ పాకంలో నెయ్యి యాడ్ చేస్తుంది, నెయ్యి ఉంటేనే ఆ టేస్ట్ వస్తుంది మనకి. బయట కూడా కంపల్సరీగా నెయ్యి యాడ్ చేస్తారు, మంచిగా నెయ్యి యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట ఈ రెసిపీకి. అండ్ నెయ్యి కూడా మంచిది కాబట్టి హెల్త్కి ఏం కాదు, ఎంత యాడ్ చేసుకున్నా మీకు నచ్చినంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. చూసారు కదా మమ్మీ ఎంత యాడ్ చేసిందో. మా ఇంట్లో మేము అందరం తింటాము, ఏ స్వీట్లో అయినా కంపల్సరీ నెయ్యి యాడ్ చేస్తాము. అండ్ ఏదైనా పచ్చడి అన్నం తిన్నా, పొడి అన్నం తిన్నా కానీ కంపల్సరీ నెయ్యి యాడ్ చేసుకుంటాము. అండ్ కొంచెం ఫుడ్ కలర్ వేసింది మమ్మీ ఇక్కడ, ఎందుకంటే ఆ కలర్ మనకి మోతీచూర్ లడ్డు మంచి కలర్ ఉంటుంది కదా, నార్మల్గా మనం ముట్టికి చేసుకుంటే ఆ కలర్లో రావు. కొంచెం మీ దగ్గర ఒకవేళ కుంకుమ పువ్వు అవైలబుల్ ఉంటే కుంకుమ పువ్వు అయినా వేసుకోండి, మంచిది, ఇంకా కలర్ కంటే అదే మంచిది. అండ్ వేసుకొని ఇంకో చక్కెర అంతా కరిగేలాగా కలుపుకోండి.
మిక్సీ పట్టేసుకున్న మిక్చర్ అంతా అందులో వేసేసుకొని కలిపేసుకోవడమే. మంచిగా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇంకా కలిసిపోయిందని అన్నప్పుడు ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఉండలు కట్టేసుకోవడం అనమాట. వేడి మీద కాదు, చల్లారినాక కట్టుకోవచ్చు మంచిగా. గోరువెచ్చగా అయినాక కలుపుకోవచ్చు, లేదంటే మొత్తం చల్లారినాక కలుపుకున్నా కానీ మంచిగా వస్తుంది అన్నట్టు. మంచిగా ఇలా ఒత్తుకుంటూ ఉండబట్టుకోండి. అండ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న గట్టి ఏం కావు, మంచిగా మెత్తగా అవుతాయి. బయట అయితే ఒక 10 days వరకు ఏం ఖరాబ్ కావు మనం ఒకవేళ మంచి ప్రాసెస్లో కనుక చేస్తే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. మీకు నచ్చితే గార్నిషింగ్కి బాదాం ఆర్ కాజు పైన పెట్టుకోండి. మేమేం పెట్టుకోలేదు, ఎందుకంటే అర్జున్ మంచి మంచి ఫుడ్ తిన్నాడు కదా. అండ్ ఒక్కసారి ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్.